డెంటన్ హార్బర్ మిచిగాన్కు చేరుకున్నాడు. 2 వారములు అతడు వీధి మలుపులో నిలబడి వార్తాపత్రికలు అమ్ముచూ నన్ను స్వస్థపరిచినందుకు ప్రభువుకు స్తోత్రములు అని కేకలు వేశాడు. అతడు ఇంకనూ గుడ్డివాడే అని తేటగా కనబడుటను బట్టి ప్రజలు అతని మతి చలించిందని అనుకున్నారు. ఒకరోజు వార్తాపత్రికలు అమ్మే ఒక కుర్రవాడు గడ్డం చేయించుకునే మంగళ షాపుకు అతనిని తీసుకువెళ్ళాడు. అతని ముఖానికి సబ్బు నురగను రాస్తూ ఆ మంగళవాడు అతన్ని హేళన చేస్తూ ఇలా అన్నాడు: జాన్, ఆ పరిశుద్ధ దొర్లువాడైన బోధకుని చేత ప్రార్థన చేయించుకున్నట్టుకు నీవు ఫోర్టువేని వెళ్ళావని ఎవరో నాకు చెప్పారు. నీవు స్వస్థపడ్డావని కూడా నాకు తెలిసింది. జాన్ జవాబు ఇచ్చాడు: అది నిజమే, నన్ను స్వస్థపరిచినందుకు ప్రభువుకు స్తోత్రం. అతడు ఈ మాటను చెప్పిన వెంటనే అతని కనుదృష్టి తిరిగి వచ్చినది.